ఈరోజు మన తిరుపతి వేదికగా గౌరవనీయులు పెద్దలు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు వారి యొక్క సమక్షంలో ఈ యొక్క గ్రంథ ముద్రణ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు విశ్వేశ్వరరావు గారు, రాజా చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుర్గా ప్రసాద్ గారు, శాఖర్ నాగరాజు గారు, వాకా ప్రసాద్ గారు, గౌరవనీయులు జయరామ్ గారు, గౌరవనీయులు బాలా గారు, వీరందరి సమక్షంలో ఇంకా రాబోతున్నటువంటి పెద్దల సమక్షంలో ఈ మానవ వికాస వేదిక రాజా చంద్ర ఫౌండేషన్ కలిసి మహాప్రస్థానాన్ని మళ్ళీ మరొక్కసారి ఒక మహాగ్రంథంగా, ఒక పెద్ద గ్రంథంగా, ఒక ఉద్గ్రంథంగా ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. దానికి ముందుగా మహాప్రస్థానంలో ఉన్నటువంటి గేయాలన్నీ కూడా అందరికీ కూడా మరొక్కసారి పునఃపరిచయం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సాహితీ మిత్రులు పెద్దలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గేయాన్ని ఒక్కొక్కరు చదువుకుంటూ వస్తారు. అలా చదువుకుంటూ రావాల్సిందిగా ముందుగా శాఖర్ నాగరాజు గారిని ప్రారంభించవలసిందిగా మనసారా కోరుతున్నాను. కోసం కర్షకుల కోసం, పీడితుల కోసం ఆయన కలం పట్టి కవిత్వాన్ని మానవ కళ్యాణానికి అంకితం చేసిన మనిషి. 83 ఏళ్ల క్రితం శ్రీశ్రీ ఒక మాట అంటాడు, లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా, మనమంతా బానిసలం, గానుగలం, పీనుగలం, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా, మనది ఒక బ్రతుకైన కుక్కలవలే, మనది ఒక బ్రతుకైన సందులలో పందుల వలె అని ఆక్రోశించాడు మహాకవి. వ్యవస్థలో ఉండే అసమానతల్ని, మనుషుల్లో ఉండేటువంటి అవగుణాల్ని, క్రూరత్వాన్ని ఈ మాటల్లో, కొద్ది మాటల్లో ఇదే ఇక్కడ రాశాము, అనితర సాధ్యం నా మార్గం అన్నాను. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు, కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు స్మరావిస్తూ వేదార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చెవులిస్తానోయ్. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్న నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. యువకులుగా ఉన్నప్పుడు మహాప్రస్థానం చదివితే కమ్యూనిస్టు భావాలు లోపల జీర్ణించుకొని వ్యక్తులు ఉండరు అని నా అభిప్రాయం. అది నా స్వానుభవం కూడా. అలాంటి మహా వ్యక్తి, మహాకవి అనిపించుకున్న వ్యక్తి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం నుంచి ఒక గేయాన్ని నేను ఈరోజు చదువుతాను. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగు నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చెండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే రాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపి చూచే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలవరిస్తుందో, చింత నిప్పుల లాగున కన్నుల చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లై శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిక గుండె మీదనే కూర్చుండగా తల్లి పీల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలత కంటూ తల్లడిల్లే కళ్ళగిల్లే పల్లెటిల్లే బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. గగనమంతా నిండి పొగలాగు కమ్మి బహుళ పంచమి దోసన భయపెట్టు నన్ను, ఆకాశపు టెడారినంతటా ఆకట ఈరేయి రేగింది ఇసుక తుపాను, గాలిలో కానరాని గడుసు దయాలు భూదిమ్మరుల మధ్య ఈదుతున్నాయి, నోరెత్తి హోరెత్తి నొగల సాగరము కరి కలేబారము కదలదు కొండ, ఆకాశపు డడారలో కాళ్ళు తెగిన ఒంటె లాగుంది జాబిల్లి, విశ్వమంతా నిండి వెలిబూది ఓలే బహుళ పంచమి జోస్న భయపెట్టనండి. అద్వైతం ఆనందం ఆర్జవమైతే, అనురాగం అంబరమైతే, అనురాగపు టంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణములో, నా జీవన నిర్వహణములో, నీ మదిలో డోలలు తూగి, నా హృదిలో జ్వాలలు రేగి, నీ తలుపున రేకులు పూస్తే, నా బలుపున బాకులు దూస్తే,
మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం. హసనానికి రాణివి నీవై, వ్యసనానికి బానిసనేనై, విషమించిన మధీయ ఖేదం, కుసుమించిన త్వధీయ మోదం. విషవాయువులై ప్రసరిస్తే, వినితేనియలై ప్రవహిస్తే, ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం. వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై, నీ ఎగిరిన జీవన విహంగం, నా పగిలిన మరణ మృదంగం. చిగురించిన తోటలలోనూ, చితులుంచిన చోటులలోనూ, వలయములై చెలించినప్పుడే, విలయములై జ్వలించినప్పుడే, కాలానికి కళ్ళం వేస్తాం, ప్రేమానికి గొళ్ళం తీస్తాం. నీ మోవికి కావిని నేనై, నీ బావికి దేవిని నేనై, నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే, ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం. దాదాపు 1980 శతాబ్దంలో కేవలం గోడలు చూసి విప్లవాలు, భావాలు, ఆలోచనలంతా పంచుకున్నటువంటి మాకు అక్షరాలు, అర్థాలు తెలియని రోజుల్లో, ఈ కవిత్వంలో ఉండే భాషే మమ్మల్ని ఊరించి శాసించిన రోజుల్లో మేము శ్రీశ్రీకి అభిమానమైనటువంటి ఆ స్వర్ణయుగ రోజులు మళ్ళీ రావాలని, యువత అటువైపు మళ్ళాలని ఆశిస్తూ ఈ కవితను చదివిన విశ్వనాథ్ రెడ్డి. ఉన్మాది అలకలన్నీ ఆట కట్టిన, భూమికలన్నీ ప్రోవు పట్టిన, కాగితం వల్లే పలచబారిన వెర్రివాడ కుర్రవాడ. వీధికంతా వెక్కిరింతగా, ఊరికంతా దిష్టి బొమ్మగా, తూము పక్కన ధూళిలోనే తూలుతున్నావా? నీవు చూసే వెకిలి చూపు, నీవు తీసే కూని రాగం, మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు. వెర్రివాడ కుర్రవాడ, నిన్ను చూసి చూడనట్లే తెలివి మీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు. వెర్రివాడ కుర్రవాడ, క్షమిస్తావా సహిస్తావా? బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని అట్లు చూడకు, అట్లు పాడకు, మమ్ము వేలాకోలమాడకు. వెర్రివాడ కుర్రవాడ వేడుకుంటాం. మొత్తం మీద ప్రపంచంలో ఉన్న వృద్ధుల దీనహీన స్థితిని వర్ణించే గేయం ఇది. పేరు భిక్షు వర్షీయసి. దారి పక్కన చెట్టు కింద ఆరిన కుంపటి విధాన, కూర్చున్నది ముసల్దొకతే, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక, ముగ్గుబుట్ట వంటి తల, ముడుతలు తేరిన దేహం, కాంతిలేని గాజు కళ్ళు, తనకన్నా శవం నయం, పడిపోయెను జబ్బు చేసి, అడుక్కునే శక్తి లేదు, రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు. ఏళ్ళు ముదిరి కీళ్లు కదలి, బతుకంటే కోర్కె సడలి, పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క. ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగి తొండ, క్రమ్మె చిమ్మ చీకట్లు, దుమ్ము రేగినంతలోన, ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చి ఇంగిలాకు. ధన్యవాదాలు. శీర్షిక చేదు పాట మహాప్రస్థానంలోనే. అవును నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం. లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో. బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం, వెనుకుదగా ముందుదగా, కుడి ఎడమల దగాదగా. మనదే ఒక బ్రతుకేనా, కుక్కల వలె నక్కల వలె మనదే ఒక బ్రతుకేనా, సందులలో పందులమై. నిజం సుమి, నిజం సుమి, నీవన్నది నిజం సుమి. బ్రతుకు ఛాయ, చదువు మాయ, కవిత కరక్కాయ సుమి. లేదు సుఖం, లేదు రసం, చేదు విషం జీవఫలం. జీవఫలం చేదు విషం, చేదు విషం, చేదు విషం. అవును నిజం, అవును సుమ, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం. ధన్యవాదాలు. మహాప్రస్థానం అన్నటువంటి వారు రచించినటువంటి కవితను ఈరోజు నేను మీ ముందుంచుతాను. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం. బాటలు నడిచి, పేటలు కడచి, కోటలన్నింటినీ దాటండి. నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కృల్లిన, వయసు మల్లిన సోమరులారా చావండి. నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర, హర 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 హర, హరోం హర అని కదలండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం.
ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు పదండి త్రోసుకు, ప్రపంచనం వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షుకాభ్రమున ప్రళయ ఘోషవలే పెలపెల పెలపెల విరుచుకు పడండి. పదండి 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 ముందుకు, కనబడలేదా మరో ప్రపంచపు కనకన మండే త్రేతాగ్ని. ఎగిరి 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 పడుతున్నది 40 లక్షల మేరువులు, తిరిగి 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 సముద్రాలు జలప్రలయ నాట్యం చేస్తున్నవి. సలసల సలసల కాగే చమురా కాదిది ఉష్ణరక్త కాసరం, శివ సముద్రము నయాగరాల వలె ఉరకండి ఉరకండి ముందుకు, పదండి ముందుకు పదండి త్రోసుకు, మరో ప్రపంచపు కంచు నగార విరామ మెరుగకం రోగింది. త్రాచుక వలెను రేచుల వలెను ధనుంజయునిలా సాగండి, కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమ జ్వాలలా బుగబుగలు, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం. ధన్యవాదాలందరికీ. కవి మహాపురుషులు, కారెప్పుడు కీర్తి శేషులు, మనుజుల మదిలో చిరస్మరణీయులు, మహారాజశ్రీ మహాకవి మహాప్రస్థానం శ్రీనివాసరావు గారికి వందనం, అభివందనం. శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థాన గేయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ప్రతిజ్ఞ గేయం. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ధర్మజలానికి ఖరీదు గట్టే షరాబులేడోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గళగల తొనకే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదుగట్టే షరాబులేడోయ్. నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్లు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొన ప్రాణంతో కనలేవాళ్లు, కష్టం చాలక కడుపు వంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్లు, శ్రమ నిష్ఫలమై జన నిష్ఠురమై నూతిని గోతిని వెదకేవాళ్లు, అనేకులింకా అభాగ్యులింకా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోకపుట అన్యాయాలు, కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రికాలాలలో త్రిలోకాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని, కష్టజీవులకు కర్మ వీరులకు నిత్యమంగళము నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తాయోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్న నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. అమ్ముకుంటూ నింగికినే నిగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. బంధూకం సంజయ రాగం, పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక యవన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక, కావాలోయ్ నవకవనానికి ఘాటెక్కిన కందక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు, రగులుకునే రాక్షసి బుగులుకునే బుక్కా గుండా, వికసించే విద్యుత్ తేజం చలరేగిన జనసంవర్ధం, కావాలోయ్ నవకవనానికి రా బంధుల రెక్కల చప్పుడు ఒక గొట్టపు భూంకారపు ధ్వని, అరణ్యమున హరీంద్ర గర్జన వయోధర ప్రచండ ఘోషం, ఖడ్గ మృగోదగ్ర విరావం జం జలాని షడ్జానం, కావాలోయ్ నవకవనానికి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది మునుముందుకు సాగించేది విను నిద్ర వదిలించేది పరిపూర్ణత బ్రతికిచ్చేది, కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి. ఇక చాలును పోరాటం, మనిషి ఓహో మనిషి, అపారమైనది నీ అధికారం, విశిష్టమైనది నీ విజ్ఞానం, చేయకు దుర్వినియోగం దూరకు పద్మవ్యూహం, మనిషి మేల్కో మనిషి, నిన్నటి స్వప్నం నేటి యథార్థం, అసాధ్యం అన్నది అతి సామాన్యం, ఇరు తెరలలో ఉంది భయం, ఎదిరిస్తేనే దిగ్విజయం.
నా పేరు డాక్టర్ స్రవంతి ఐతరాజు. నేను శ్రీశ్రీ గారి రచన జయబేరి కవిత చదువుతున్నాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. ఎండకాలం మంటినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా? వానకాలం ముసిరి రాగా నిలువున నీరు కాలేదా? శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే. నేనొక్కడిని నిలిచిపోతే చంద్రగాడ్పులు, వానమబ్బులు, మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తులు కక్కుకుంటూ పేరిపోతాయి. పగుళ్ళన్నీ పగిలిపోయి నిషేధాలు విషీర్నిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది. నేనొక్కడిని ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరుత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్త లాగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. ధన్యవాదాలు. పేదల గుండెలు ఆత్రివిలే నిండిన కుండలు శ్మశానముల శశికాంతులలో చలిబారిన వెళ్ళి రాబండు. అంతేలే పేదల మూపులు అనగార్చక విధి ద్రోద్రోపులు వయోధికృత కుటీరములలే భరించవు బాధల మూపులు. అంతేలే పేదల చేతులు శేషిర పలారీతిథులు విశుల్కలములు పరిపాండురములు చలించలు విషాదవేతులు. అంతేలే పేదల బ్రహ్మలు వినమ్రములు ఇతర ప్రణములు తుఫానులు తడిసిన గోమాతల కన్నుల తమ్ములు. అంతేలే పేదల బతుకులు తిరిపెమునకు పిడికడి మెతుకులు తిరుపెరుగుని దీర్ఘరాత్రిలో తలపగడిలి తలపుల గతుకులు. అంతేలే పేదల గుండెలు. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం. పులి చంపిన లేడి నెత్తూరు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయనజ్వాలిక కలకత్తా కాళిక నాళిక కావాలో ఈ నవకవనానికి. కొత్త కవిత్వం ఏ విధంగా ఉండాలి అన్నదానికి శ్రీశ్రీ గారు ఇచ్చినటువంటి నవ కవిన మేనిఫెస్టో ఈ గీతం. ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాల్ రగులుకునే రాక్షసి బొగ్గులుకునే బుక్కా గుండా వికసించిన విద్యుత్ తేజం చెలరేగిన జనసమ్మర్ధం కావాలో ఈ నవకవనానికి. రాబందుల రెక్కల చప్పుడు పొగగొట్టపు భూంకార ధ్వని అరణ్యమున హరీంద్ర గర్జన వయోధర ప్రచండ ఘోషం ఖడ్గ మృగోదగ్ర విరావం జంజాన్యల షడ్యధ్వానం కావాలో ఈ నవకవనానికి. గౌరవనీయులు భువన్ చంద్ర గారికి స్వాగతం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి. కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడచి పేటలు కడచి
కోటలన్నిటిని దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి, మరో ప్రపంచం మహాప్రపంచం దరిద్రి నిండా నిండింది, పదండి ముందుకు పదండి త్రోసుకు, ప్రభంజనం వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షుకాభ్రముల ప్రళయ ఘోష వలె పెళపెళ పెళపెళ విరుచుకు పడండి, పదండి 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 ముందుకు, కనపడలేదా మరో ప్రపంచపు కణకణ మండే త్రేతాగ్ని, ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మేరువులు, తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి, సలసల కాగే చమురా కాదిది ఉష్ణ రక్త కాసారం, శివ సముద్రము నయాగరావలే, ఉరకండి ఉరకండి ముందుకు, పదండి ముందుకు పదండి త్రోసుకు, మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మోగింది, త్రాచుల వలెను రేచుల వలెను ధనుంజయునులా సాగండి, కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమజ్వాలల బుగబుగలు. చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గౌరవనీయులు పెద్దలు తిరుపతి శాసనసభ్యులు శ్రీశ్రీ గారితో ప్రత్యక్ష పరిచయం ఉన్నటువంటి వారు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని సగౌరవంగా సవినీయంగా వేదికలకు ఆహ్వానిస్తున్నారు. వేదిక మీదకి వచ్చే ముందు శ్రీశ్రీ గారికి నివాళి అర్పించి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీశ్రీ గారికి నివాళి అర్పించి చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో కాలమనే కడలిలో దశకో ఏదరికో ఏ దశకో మనసున పెంచిన మమతలు పోయే మమతలు పంచిన మనిషే పోయే మనసున పెంచిన మమతలు పోయే మమతలు పంచిన మనిషే పోయే మనిషే లేని మౌనములోన మనుగడ చీకటి మయమైపోయే లేరెవరు నీకెవరు
కడలిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలు ఏదరికో ఏ దశకో. శివ్ కుమార్ గారు, పెద్దలు బుద్ధప్రసాద్ గారు, భువన చంద్ర గారు, విశ్వేశ్వరరావు గారు, మేయర్ శిరీష్ గారు, మా స్నేహితులు రాజచంద్ర ఫౌండేషన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, పుస్తకావిష్కర్త అభినయ్ గారు, ఇచ్చేసినటువంటి పెద్దలకందరికీ కూడా నమస్కారం. దాదాపు 48-49 సంవత్సరాల క్రితం 1973 తొలినాళ్లలో తిరుపతిలో విప్లవ రాజకీయాల జ్వాల సమున్నతంగా మండుతున్నటువంటి రోజులలో శ్రీశ్రీ గారు, శరవణరాజు గారు, వరవరరావు గారు లాంటి పెద్దలు, మా అన్న నాకంటే పెద్దవాడు, దాదాపు 7-8 సంవత్సరాలు, తను చాలా యాక్టివ్గా ఉండినటువంటి రోజులు కాబట్టి మా ఇంటికి తరచుగా రావడంతో ఇదంతా కూడా నేను వారికి మా అమ్మ చేసినటువంటి ఉప్మా అందించడంతో నాకు వాళ్ళతో పరిచయ భాగ్యం కలిగింది. 1974లో జరిగినటువంటి మన గోవిందరాజన్ స్వామి కట్ట మీద జరిగిన సభలో నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయినటువంటి ఒక కార్యకర్తను. 1975వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భాన్ని నేను క్షమించాలి బుద్ధప్రసాద్ గారు, మండల కృష్ణారావు గారు, వారి తండ్రి గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగినటువంటి తొలి మహాసభలు. మేమందరం కూడా రాడికల్ విద్యార్థులుగా ఒక రకమైనటువంటి భయాందోళనలు ప్రభుత్వానికి కలిగించేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి నేపథ్యం అది. శ్రీశ్రీ గారు ప్రపంచ తెలుగు మహాసభలు ధనిక స్వామ్యానికి ఊడిగం చేసేటువంటి సభలు అని, బూర్జువా సాహితీవేత్తల సన్మాన సభలవని దాన్ని బహిష్కరించటము, బహిష్కరించటము. అప్పుడు మన విశ్వనాథ్ సత్యనారాయణ గారికి, శ్రీశ్రీ గారికి జరిగినటువంటి లేఖల సంవివాదం ఆనాడు ఒక పెద్ద చరిత్ర. శ్రీశ్రీ గారిని ఒకరోజు అరెస్ట్ కూడా చేయటం జరిగింది. ఆ సందర్భంలో 1975 జూన్ 26న మేమందరం కూడా ఎమర్జెన్సీలో అరెస్టులు కావటము, జైళ్లలో మగ్గటము. మధ్యలో నేను పెరోల్ నుంచి బయటికి వచ్చి 1 సంవత్సరం 3 నెలల తర్వాత ఒక 20 రోజుల పాటు పెరోల్ మీద బయటికి రావడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు కూడా సంతకం పెట్టాలి. ఆ 20 రోజులలో కూడా అది పోలీస్ స్టేషన్ మన రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండేది. 2వ సభలు జరిగాయి. అది ప్రపంచ తెలుగు మహాసభలు కానీ తెలుగు మహాసభలే జరిగాయి. అప్పటికి కూడా మండల కృష్ణారావు గారే విద్యామంత్రిగా ఉండేవారు. ఆ స్టేషన్లో శంకరంపాటి సుందరాచార్య గారు అప్పుడే ఆ సభల్లో సన్మానం చేయించుకొని మార్నింగ్ బస్సులో దిగి, ట్రైన్లో దిగి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాగప్ప అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సుందరాచార్య గారికి మంచి సాహితీ శిష్యుడు. సుందరాచార్య గారు నేను 70వ సంవత్సరంలో వేసినటువంటి ఒక నాటికకి నేను తొలిసారి నాటిక వేసినప్పుడు నాకు నేరుగా ఆ పాండవ ప్రతిజ్ఞ అనేటువంటి నాటికకు సుందరాచార్య గారి దర్శకత్వంలో నటించడం ఒక తీపి జ్ఞాపకం నాకు. 1973వ సంవత్సరంలోనే ఒక సంఘటన జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో
ఒక పుస్తక ఆవిష్కరణ సభకి చిత్తూరు నాగయ్య గారు, ఈరోజు నేను అలాంటి సభకు అధ్యక్షుడిని, ఆ రోజున చిత్తూరు నాగయ్య గారు అధ్యక్షులు, సుందరాచారి గారు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మన దుర్గా చెప్పమనేది కాబట్టి చెప్తున్నటువంటి విషయాలు, ఇతరులకు తెలియనటువంటి విషయాలు కూడా కాబట్టి. శ్రీశ్రీ గారు ఇద్దరు కూడా బాగా తాగి వచ్చి ఆ సభలో పాల్గొనడం జరిగింది. నాగయ్య గారేమో చాలా పద్ధతి కలిగినటువంటి మనిషి. నేను కుర్రవాడిని అయినప్పటికీ మా ఇంటి నేపథ్యం వలన చాలా చిన్నతనంలోనే రాజకీయ అవగాహనలు మొదలైనవి కాబట్టి మంచి పుస్తకాలు చదవటం మూలంగా అంతో ఎంతో మిగతా వాళ్ళ కంటే కూడా ముందున్నటువంటి వ్యక్తి. నా వయసు కంటే కూడా ఒక 10 ఏళ్ళు ముందున్నటువంటి వాడిని కనుక నాగయ్య గారు లేచి వీళ్ళిద్దరూ చిన్నగా సరసాలు ఆడుకుంటా ఉన్నారు, శ్రీశ్రీ గారు నాగయ్య గారు. ఇది సభా సాంప్రదాయాలు కాదు శ్రీశ్రీ గారు నాగయ్య గారు అని నాగయ్య గారు శ్రీశ్రీ గారు సుందరాచార్య గారు అని అనటం జరిగింది. లేచి వెంటనే ఇద్దరు లేచారు ఒకటేసారి. సభా సంప్రదాయాల గురించి మహాకు మరుపుజైన నాగయ్య చెప్పటమా అని వేదిక మీద ముద్దులు పెట్టుకున్నారు. అంటే మరింత దాన్ని ధ్వంసం చేయడానికి ఇది ఒక గుర్తుగా చెప్తున్న పెద్దవాళ్ళు ఒకసారి ఏ రకంగా ప్రవర్తిస్తారో అని చెప్పడానికి. ఇది నా ముందరే జరిగిన సంఘటన కాబట్టి మీకు తెలియజేస్తున్నా. శ్రీశ్రీ గారు మహాప్రస్థానం చిన్నతనంలో మమ్మల్ని అందరినీ కూడా ఉర్రూతలూగించినటువంటి మహానుభావుడు. 28 సంవత్సరాల వయస్సులో చారిత్రక భౌతికవాదాన్ని చదివినాడో లేదో తెలియదు కానీ అత్యద్భుతంగా కేవలం ఒక 2 పేజీల కవితలో గేయంలో బ్రహ్మాండంగా రాసి మాలాంటి యువకులందరినీ కూడా ఉర్రూతొలగించినటువంటి మహానుభావుడు మహాకవి శ్రీశ్రీ గారు. ఇప్పుడే అభినయ్ చెప్పినాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పర అవరోహణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినటం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు, నరహంతకులు దరాధిపతులే చరిత్రమున ప్రసిద్ధికెక్కిని, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు, గతమంత తడిసి రక్తమున కాకుంటే కన్నీడులలో, చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల ఆహారాలు చరిత్రలో మూలుగుతున్నాయి, వైషమ్యాలు స్వార్థపరుత్వం కౌటిల్యం ఈర్ష్యలు స్పర్ధలు మాయలు మారుపేర్లతో చరిత్ర గతి నిరూపించినది. చెంగిజ్ ఖాన్ తామర్లేను నాదిర్ షా గజని గోరి సికిందరో ఎవడైతేనేం ఒక్కొక్కడు మహాహంతకుడు, వైకింగులు శ్వేతహౌనులు సిథియన్లు పారసీకులు పిండారులు గగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతన, తెలియని ఏ తీవ్ర ఆవేశంలో అజ్ఞానంలో అంధకారంలో నడిపిస్తే నడిచి మనుషులు తామే భూమి కథనాదులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయిన పేకమేడలై పరస్పరం సంఘర్షించినటువంటి శక్తులలో చరిత్ర పుట్టెను అని ఆ చిన్న వయసులో 28 సంవత్సరాల వయసులో తీసుకున్నారు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, తక్షశిల పాటలీపుత్రం మధ్యధరా సముద్రం క్రోమాన్యం గుహాముఖాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ వికాసం ఎట్టిది. ఇలా ఇతిహాసము చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యం. చైనాలో రిక్షావాలా చెక్ దేశపు కనిపని విడిచి ఐర్లాండ్ను ఓడకలాసి అనగాడిన ఆర్తులందరూ హాట్ అండ్ టాట్ జూలు నీగ్రో
ఖండాంతర నానా జాతులు చాదిత్తక యథార్థ సత్యం చాటిస్తారొక గొంతుకతో అని ఈ రకంగా మమ్మల్ని అందరినీ కూడా ఉర్రూతలొగించేసి అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవిత్వ లాలసుడా ఊగరా ఊగరా నువ్వు ఊగుతుంటే శత్రువుల గుండెల్లో గాబరా అని శ్రీశ్రీ గారు ఆ రోజున మాకందరికీ కూడా పద నిర్దేశం కల్పించినటువంటి క్షణాలన్నీ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకు వెళ్తే 82-83లో నా పెళ్లి జరిగినప్పుడు నా పెళ్లికి శ్రీశ్రీ గారే నిర్వాహకులుగా ఉండవలసినటువంటి వ్యక్తి. అప్పుడే ఆయన క్యాన్సర్ బారిన పడటం, నా పెళ్లి అయిన 15 రోజులకే శ్రీశ్రీ గారు చనిపోవటము, సరిగ్గా ఆ రోజే నన్ను ఓ కేసులో పోలీసు వాళ్ళు పట్టుకు వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నామిని గారికి ఇలాంటి అనుభవం ఉందో, శ్రీశ్రీ గారు చనిపోయినారన్న వెంటనే నేను కూడా చెన్నైకి వెళ్లాల్సినటువంటిది. ఈ కేసు కారణంగా నన్ను అరెస్ట్ చేసేటువంటి కారణంగా నేను వెళ్ళలేకపోయినా, కానీ బహుశా నాకొక్కడికే వచ్చినటువంటి అదృష్టం ఆ రోజున మ్యాజిస్ట్రేట్ ముందర మహాకవికి శ్రీశ్రీకి మహాకవికి నివాళులు అర్పిస్తూ దాదాపు 11 నిమిషాల పాటు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని నేను మాట్లాడబోతున్నాను అని చెబితే ఆవిడ అంగీకరించడం మహిళా మ్యాజిస్ట్రేటు దాదాపు 11 నిమిషాల పాటు శ్రీశ్రీ గారి గురించి మాట్లాడి నాకున్నటువంటి అభిమానాన్ని కోర్టులో తెలియజెప్పుకునేటువంటి అదృష్టం కూడా నాకు కలిగింది. 78వ సంవత్సరంలో నేను, నా స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు, బాలగంగాధర తిలక్ అని ప్రఖ్యాత రచయిత, ఫిలాసఫర్, ఢిల్లీలో ఉంటారు. తిలక్ ఎక్కడున్నాడు? తిలక్, మేర్లపాక మురళి ముగ్గురం కూడా తిరువణామలై వెళ్ళడం జరిగింది. మా దగ్గర ఏం డబ్బులు లేవు, దాదాపు 2 రోజులు పోయి రావడానికి మాకు. ఆ రోజున తెలంగాణలో మీ కలవటము, మేము మీ సాహిత్య గోష్ఠి జరపాల గురువు గారు అని మేము చెప్తే నేను రాలేదు, మా బసవరాజు వస్తారని, బసవరాజు గారని కొంచెం తెలిసి ఉండొచ్చు, మా బసవరాజు గారిని పంపించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున శ్రీశ్రీ గారి తెలంగాణ సాహిత్య గోష్ఠిని జరిపాం. శ్రీశ్రీ గారిని ముఖ్య అతిథిగా పిలిపించినాం. ఆ సభలో శ్రీశ్రీ గారు ఆయనంత మహానుభావుడు కాకపోతే తిరుపతిలో ఉన్నటువంటి జైశ్యామ్ లాడ్జిలో 7 రూపాయలు ఆ రూమ్ రెంట్, అక్కడ ఆయన దించడం జరిగింది. ఒక మూల కుండ, దాని మీద చిన్న సీసా. సరే, అక్కడ ఏదో ఆయన అప్పుడే గోరింటాకు అనేటువంటి సినిమాకు ఓ సినిమా పాట రాశాను అని మాకందరికి కూడా ఇలాగ వచ్చి అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలల గుచ్చి అనేటువంటి పాటను కూడా వినిపించండి. ఈ గేయం ఇప్పుడే రాసి దాసనారాయణరావు ఇచ్చానని మాకందరికి కూడా చెప్పటం. సరే, ఆ సభ చాలా అత్యద్భుతంగా వివాదగ్రస్తంగా నిర్వహింపబడటము. ఆ తర్వాత శ్రీశ్రీ గారికి ఆ రోజున 4,500 రూపాయలు నా బాడుగా, ఇది మన బస్సు బాడుగా. ఆ 4,500 నా దగ్గర 3,000 రూపాయలు అదనంగా ఇది మాత్రమే ఉన్నాయి. 3,000 రూపాయలు అంటే కొంచెం ఇదే బస్ స్టాండ్, ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాండ్కు తీసుకెళ్తున్నా. చెయ్య ఎందుకు రాలా రిక్షా ప్రయాణం లేదు, నాకు గుర్తుగా ఎందుకు రాలేదన్నది. ఒక 10 అడుగులు వేసిన వెంటనే, కర్ణ నాకు చెన్నైలో పర్మిషన్ ఉంది కనుక ఒక ఫుల్ బాటిల్ తీసివయ్యా అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవంటే ఆ క్షణాన లేవు కాదు, ఉండే అవకాశం కూడా లేదు. గురుగారు నా దగ్గర డబ్బులు లేవు అన్నా. మళ్ళీ ఒక 100 మీటర్లు వెళ్ళిన తర్వాత ఫుల్ బాటిల్ లేకపోతే పోయింది, ఒక హాఫ్ బాటిల్ అన్నా చూడు అని అన్నాడు. నిజంగా లేవు గురుగారు, నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే నీకంటేనా. ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత కనీసం క్వార్టర్ తీసివయ్యా తాగేసిపోతానని చెప్పుకుంటే దానికి కూడా నాకు డబ్బులు లేవు నిజంగా. ఇక్కడికి వచ్చే లోపల బస్సు పోయింది. బస్సు పోయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి తిరిగి తీసుకుపోయినా
తిరిగి తీసుకుపోయిన దానికి మళ్ళా ఒక 30 రూపాయలు ఈ ఉన్న డబ్బు కూడా అయిపోయింది. ఆ 400 రూపాయలు కూడా మా అమ్మ ఒక నులక మంచం మా ఇంట్లో దొడాపురం వీధిలో ఆ మంచం మీద చాలాసేపు పడుకున్నాడు. చాలాసేపు ఆ తర్వాత లేచి మాట్లాడినాడు. మా అమ్మ ఇచ్చినటువంటి కాఫీ తాగినాడు, ఒక సిగరెట్ తాగినాడు. ఆ తాగిన సిగరెట్ను మహాకవి శ్రీశ్రీ కదా అని నేను కూడా ఒక రౌండ్ తాగిన. ఇది ఒక గొప్ప అనుభవం శ్రీశ్రీ గారితో మాకున్న వ్యక్తిగత అనుభవం. మళ్ళీ ఆ తర్వాత 79 నెక్స్ట్ ఇయరే నేను శ్రీశ్రీ గారి కాలేజీ చైర్మన్ అవ్వటము, ఆయన మళ్ళీ నేను ముఖ్య అతిథిగా ఒక సాంస్కృతిక కార్యక్రమానికి పిలవటము, యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఆయన కోరికను పూర్తిగా తీర్చటము, దాంతోపాటు నేను కూడా ఆయనతో ఆ విషయాన్ని అనుభవించటము జరిగిందని మీకందరికీ తెలియజేస్తూ, ఇది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. శ్రీశ్రీ లక్షలాది మందిని ఉర్రూతలూగించినటువంటి మహాకవి. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు జాతిని చలంగారే అన్నట్టు ఊగించి శాసించి లాలించి రక్షించి దీవించినటువంటి మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ గారిని పూచేటువంటి రాళ్ళు చలం దగ్గరే లేకపోతే మన దగ్గర ఏముంటాయి? మనం ఏమాత్రం కూడా చలం శ్రీశ్రీ గారి పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళేనంత అధో జగత్ సహోదరులమని. ఆ రోజున పోలీస్ స్టేషన్లో నేను సంతకం పెట్టినటువంటి రోజు, అది కూడా ఒక గుర్తు. శంకరంపాడి సుందరాచార్యుని నేను ఊరికి జైలు నుంచి వచ్చానని చెప్తూ తమాష కన్నా నేను శ్రీశ్రీ గారు నిన్ను అడిగినాడు స్వామి అని అన్నా. నేను ఒరే శ్రీశ్రీ నన్ను అడిగినాడు రా అని అన్నాడు. ఆయన అవునయ్యా అడిగినాడు స్వామి అని అన్నాను. రే అట్లా కాలు పైకెత్తి వాడి కాలి గోటికి కూడా సరిపోనురా నేను, వాడు మహాకవిరా అని శంకరంపాడి సుందరాచార్య గారు నాతో అన్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ దాదాపు 1/2 శతాబ్దం తర్వాత మహాకవి యొక్క పుస్తక ఆవిష్కరణను చేయటం, మనమందరం కూడా ఈ సభలో పాల్గొనటం, అనేక మార్పులు జరిగిపోయినాయి మనందరిలోనూ కూడా పాల్గొనటం నిజంగా కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ సెలవు. గౌరవనీయులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ యువకుడు భూమన అభినయ్ రెడ్డి గారిని మహాప్రస్థాన గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు అభినయ్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిద్ధం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు మన శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, నిర్వాహకులు రాజాచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుర్గాప్రసాద్ గారికి, తిరుపతి నగర కార్పొరేషన్ మేయర్ గారు శిరీష గారికి, సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర గారికి, శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వర శర్మ గారికి, మాజీ మంత్రివర్యులు తెలుగు భాషా ప్రేమికులు మండలి బుద్ధప్రసాద్ గారికి, ప్రియమైన శైల్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు.
ఇంతమంది పెద్దలు, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్దండులు, సరస్వతి స్వరూపులు ఈ సభలో ఉన్న ఓ మహాగ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది పెద్దలందరూ కలిసి నాకు ఇచ్చిన వరంగా నేను అనుకుంటున్నాను. శ్రీశ్రీ గారి కవిత్వం నిత్య నూతనంగా ఉంటుంది కాబట్టి యువకులు రాబో యుగం దూతలు అని ఆయనే అన్నందున బహుశా నాకు ఈ అవకాశం దక్కి ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నా చిన్నతనంలో మా నాన్నగారి మాటల్లో తరచూ నేను శ్రీశ్రీ గారి పేరును వినేవాడిని. ఆ కుతూహలంతోనే ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో మహాప్రస్థానాన్ని చదివాను. లయ కదిలించింది, భావం ఆలోచనలో పడేసింది. కానీ చాలా పదాలకు నాకు అర్థం తెలియలేదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి, ఈ పదాలకు అర్థాలేంటి అని ఆయన అడిగితే చాలా ఓపికగా ఓ 2 రోజుల పాటు, అప్పుడు నిజానికి ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు, చాలా పని ఒత్తిడిలో ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా నాకు వాటన్నింటినీ వివరంగా వివరించారు. పతితుల భ్రష్టుల బాధా సర్పదస్తుల కన్నీళ్లు తుడవడం కోసం అక్షర హస్తం ఎత్తిన శ్రీశ్రీ గారు ఒక మహామనిషి అని చెప్పి ఆ రోజు నాకు అర్థమైంది. ముమ్మాటికి ప్రస్థానం అన్నది ఓ మహాగ్రంథం. అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి వాళ్ళకు, నేటి తరం యువతీ యువకులకు ఆ మాటకు వస్తే ఏ తరం వారికైనా కూడా ఇది ఒక పాఠ్య గ్రంథం లాంటిది. అంతటి గొప్ప గ్రంథాన్ని ఇంత చక్కగా, ఇంత అందంగా, ఇంత అద్భుతంగా మనకు అందించిన శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత శ్రీ విశ్వేశ్వర శర్మ గారికి నా శతకోటి వందనాలు. ఈరోజు నిజంగా నా జీవితంలో ఒక మరిచిపోలేని మధుర జ్ఞాపకమైనటువంటి రోజు ఈరోజు. ఈ పుస్తకాన్ని చూస్తుంటే సాక్షాత్తు నేను శ్రీశ్రీ గారి పక్కనే నిలబడి ఉన్నంత అందంగా ఉంది. ఇంతటి సంతోషాన్ని, ఇంతటి మహదానందాన్ని, ఇంతటి సదవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలందరికీ మరోమారు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పుస్తక ముద్రణ కోసం ఇప్పుడే దుర్గాప్రసాద్ అంకుల్ చెప్పారు, విశ్వేశ్వరరావు గారు చాలా కష్టపడి ఉంటారని. నా వంతుగా, నా తోడ్పాటుగా 20,000 రూపాయలు శ్రీశ్రీ ప్రింటర్స్ కి అందజేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, నాలుగు సుబ్రహ్మణ్యం అంకుల్ రాసిన మా అమ్మ చెప్పిన కథలు యాదృచ్ఛికంగా ఈరోజు ఈ పుస్తకాన్ని ఆయనకే అందించడం ఇంకా సంతోషంగా ఉంది. సెలవు. తర్వాత దుర్గాప్రసాద్ గారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే, నేను నిరీశ్వరవాదిని, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, భగవంతుడు లేడు అని చెప్పినటువంటి శ్రీశ్రీ గారి మహాపుస్తక ఆవిష్కరణ ఏడుకొండలవాడి పాదాల దగ్గర, ఇక్కడ పద్మావతమ్మ గారి కళ్ళు రెప్పలు, కళ్ళు చూపుగా పరిసరాలు జరుగుతుందంటే ఏం చెప్పుకున్నది? నేను దేవుడిని నమ్మను అన్నటువంటి శ్రీశ్రీ గారిది ఇవాళ ఎక్కడ జరుగుతుందంటే తిరుపతిలో జరుగుతుంది, తిరుచానూరు దగ్గరగా ఉన్నది.
ఏడుకొండల వాడి పాదాలు దగ్గర చదువుతాను. ఎవరికే కష్టం వచ్చినా భగవంతుడిని వేడుకుంటాము. భగవంతుడా నేనేం చేయలేను, ఐ కాంట్ బ్యాగ్, ఐ కాంట్ బారో, ఐ కాంట్ స్టీల్, నేను దొంగతనం చేయలేను, ఏది చేయలేను, నా కష్టం తీర్చావా, నేను నీకు మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి మొక్కు కొడతారు. సామాన్యం అంటే స్వామి ఏం చేస్తాడు, నీ కష్టాన్ని నేను తీరుస్తాను అంటాడు, తీరుస్తాడు. శ్రీశ్రీ గారు ఏం చేస్తాడు, ఏ సామాన్యుడు కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కుకుంటాడు, ఆగ్రహం వచ్చినా అన్యాయం జరిగినా శ్రీశ్రీ ఏం చేస్తాడంటే వాడి నరాన పెళ్ళుపుకుతాడు. సామాన్యుడి నరాన పెళ్ళుపేది ఎవరంటే మనిషి కాదు, లోపల నుండి శ్రీశ్రీ పెట్టుకొస్తాడు. ఎందుకంటే చావండి, నరాలన్నీ కుళ్ళిపోయినటువంటి మనుషులారా మీరు చావండి, ఉరకలైతే యువకులారా మీరు రండి. ఇక్కడ యువకుడు అంటే యంగేజ్ అని అర్థం కాదు, యవ్వనంతో ఉండే మనస్సు కలిగినటువంటి వాడు. 90 ఏళ్ళు ఉండొచ్చు, ఉత్సాహంగా ముందరికి నడిచేవాడు ఎవరు అంటే తను లాఠీ దెబ్బలు తింటూ తన వెనకాల మనుషులు తీసుకెళ్లేవాడు లీడర్, కానీ వెనకాల కూర్చొని మిగతా వాళ్ళని ముందరికి పంపేవాడు కాదు లీడర్. రైటర్ అంటే ఎవరు, ఇక్కడ కోటాను కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, రాత్రిపూట ధ్రువ నక్షత్రాన్ని మాత్రమే అందరం గుర్తిస్తాం. కోటాను కోట్ల నక్షత్రాలు లాంటి ప్రజలు ప్రపంచం అంతా నిండి ఉంటారు, సూర్యుడిని మాత్రమే గుర్తిస్తాం. లక్షలాది మంది రచయితలు వచ్చారు, లక్షలాది మంది రచయితలు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారు, మిగిలి ఉన్నవాడు ఒక్కడే. అంటే ఇంకొక 500 సంవత్సరాలు కాదు, 5000 సంవత్సరాల తర్వాత కూడా శ్రీశ్రీ ఇలాగే ఉంటాడు. ఎందుకు ఉంటాడు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ టైం బాండ్. ఒక పాట వింటాం, ఒక సిచ్యువేషన్ జరిగింది, ఎమోషనల్గా ఆ పీరియడ్ అయిపోగానే దాంతో అయిపోతుంది. కానీ శ్రీశ్రీ ఎటువంటి వాడు అంటే కాలాన్ని గెలిచాడు. కరుణాకర్ రెడ్డి గారు వయస్సును గెలిచాడు, శ్రీశ్రీ ఏం చేశాడంటే కాలాన్ని గెలిచినటువంటి రచయిత. ఎన్ని 100 సంవత్సరాల సంఘాలు వచ్చే ప్రతి యువత పాడుకుని 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 తరాలన్నా గడుస్తే తప్ప శ్రీశ్రీ అలిసిపోడు. మన హృదయాల్లో ఉండే శ్రీశ్రీ ఏనాడు సమస్యపోడు. 30,000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, లేకపోతే ప్రపంచంలో బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడిందా, మరో దాని వల్ల ఏర్పడిందా, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, కాంచవోయి నీదు దుస్థితి, ఎదిరించవోయి పరిస్థితి అంటే దార్శనికుడు. కవి అంటే ఒక దార్శనికుడు, ఫ్యూచర్ని చెప్పగలిగినటువంటి వాడు. పదవి వ్యామోహాలు, కులమత ద్వేషాలు, భాషాభేదాలు చెలరేగే నేడు. తర్వాత ఒక్కొక్క ఆయన పాట, ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క ఇదిగా తీసుకున్నట్లయితే ఎంత గొప్ప దార్శనికుడు అండి. మరొకటి మళ్ళీ మనం చూడలేము. ఆయన చేసినటువంటి ఒక్కొక్క పాట, ఒక్కొక్క పద్యము, దాని వెనకాల ఉండేటటువంటి గాథన కనుక మనం చూసినట్లయితే, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి వచ్చినప్పుడు భార్యాభర్తల అనుబంధం గురించి చాలా చాలా గొప్పగా రచనలు రాశారు. ఈయన రాసేది 2 నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడు కరుడని, అదే భాగ్యము, అదే స్వర్గము. ఏమిటి ఇక్కడ నిన్నుగా అంటే నువ్వు కూలివాడివి అయితే కూలివాడిగా, కోటీశ్వరుడు అయితే కోటీశ్వరుడిగా, నువ్వు ఎవరైనా సరే యాజ్ యు ఆర్, వాట్ యు ఆర్, నిన్నుగా ప్రేమించడకు, నీ కోసమే కన్నీరు నించుటకు, నీ కోసం నేను ఏడుస్తా, నా కోసం నేను ఏడవ, నా ఏ బాధంతా నీ కోసం కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుకు పలికే. మీకు ఇంకొకటి ఎక్కడ కూడా దొరకదండి. ఇది చాలామంది ఏమనుకుంటారంటే మనసున్న మనసే బ్రతుకున్న బ్రతికే అనగానే ఇది ఆత్రేయ గారి అకౌంట్లో వేస్తారు. కాదండి, దట్ ఈస్ రిటర్న్ బై శ్రీశ్రీ. ఇందాక దుర్గాప్రసాద్ గారు చక్కగా చెప్పారు. ఏంటంటే వారు ఒక రాసినటువంటి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. ఒక జావళీలు రాసిన, హాస్య గీతాలు రాసిన, లేకపోతే డబ్బింగ్కి మొట్టమొదటి డబ్బింగ్ సినిమాకి ఆర్జుడు ఎవరంటే శ్రీశ్రీ. చాలామందికి ఇది తెలియదు. డబ్బింగ్ ప్రక్రియకి అత్యద్భుతంగా ఆయన రాస్తూ, మీకు తెలియదు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం
మాటలు పాటలు శ్రీశ్రీ సాటి వేవేగా రావయ్య వీరాంజనేయ జలరాశి నీకొక్క చలయేరు కాదా అవలీన దానిని తరింపలేవా నీ శక్తి నీకే మరుపాయలేలా జాగేల సేయంగా జగదేక వీరా లేవయ్య లేవయ్య లేరయ్య నీ సాటి వేవేగా రావయ్య వీరాంజనేయ బాల్యకాల భానుని వింత ఫలమని ఎంచి కబడించినంత హాహాకారాలతో జగమంత గాఢాంధకారాన అల్లాడలేదా లేవయ్య లేవయ్య లేరయ్య నీ సాటి వేవేగా రావయ్య వీరాంజనేయ. ఎక్కడైనా డబ్బింగ్ అనే వాసన ఎక్కడైనా మనకి తగ్గుతుందండి. వీ సే దట్ వీఆర్ సో పెర్ఫెక్ట్. శ్రీశ్రీ గారి గురించి చెప్పాలి అంటే నాలాంటి వాళ్ళకి ఒక చిన్న చీమ హిమాలయ పర్వతం పైకి లేకపోతే ఎవరెస్ట్ శిఖరానికి పైకి వెళ్తే ఎంత కష్టమో శ్రీశ్రీ గారి గురించి చెప్పాలంటే అంత కష్టం. రెండోది అదే వ్యక్తి మళ్ళీ అంటాడు, నా హృదయంలో నిదురించే కలుతోనే తవ్వించే సఖి నన్నులోచినావే నా హృదయంలో నిదురించే పూలు కప్పుతూనే నింగికెగసిపోతే అని రాసినటువంటి కళని నా హృదయంలో నిదురించేది అనే పాట రాస్తుంది. రెండవది మాకందరికీ తలొక అలవాట్లు ఉన్నాయండి. సినిమా వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు. ఆత్రేయ గారు తబల గట్టు రాస్తారు, సరే నాకు లొంగి. శ్రీశ్రీ గారు ఇంత నిక్కర వేసుకుని రాసేవాడు, ఇంకేది ఉండదు, జస్ట్ నిక్కర మాత్రమే వేసుకుని. ఇంకోటి పసితనం అండి. బహుశా సినీ కవులందరిలోకి పసివాడు అంటే మళ్ళీ శ్రీశ్రీ. డబ్బు గురించి పట్టించుకోరు. తర్వాత మీ పాట ఎవరో కొట్టేశారని అందులో సగం వేరే వాళ్ళు రాసుకున్నారంటే రాసుకొని ఇట్స్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. రెండోది ఇది నేను రాశాను అని గర్వంగా చెప్పుకునేది లేదు, ఇంక్లూడింగ్ తిట్టు కవిత్వం. మీరు కనుక చూసినట్లయితే తిట్టు కవిత్వం కూడా ఉంది. ఆరుద్ర గారికి శ్రీశ్రీ గారికి మధ్యలో చాలా మాటలు నడిచినాయి. దాశరథి గారితో చాలా తిట్టు కవిత్వం ఉంది. ఆ తిట్టు కవిత్వం కూడా ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి చదువు జ్ఞానం ఇచ్చాం. మీరు చూస్తారు, ఒక 16 పేజీలు రాసిన తర్వాత ఏది పనికొస్తుంది ఏది పనికిరాదు అంటే నాకు గుర్తుకొచ్చేది కాసా సుబ్బారావు గారు. అది హెరాల్డ్ ఆయన మన జవహర్లాల్ నెహ్రూ గారి సొంత పేపర్ అది. ఒకసారి లక్నోలో 2.5 గంటల స్పీచ్ ఇస్తే కాసా సుబ్బారావు గారు ఏం చేశారంటే నెహ్రూ గారి సొంత పత్రికలో 3వ పేజీలో 2 అంగుళాలు రాశారు. మిగతా వాళ్ళందరూ ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద గొప్ప గొప్పగా రాస్తే నెహ్రూ గారి కాపరేషన్ షార్ట్ టెంపర్డ్ వచ్చేసి నా పత్రికలో నువ్వు ఇంతే రాస్తే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అన్నట్టు ఓన్లీ దట్ ఈస్ వర్క్ ప్రింటింగ్ అని. అంటే మీరు చెప్పిన ఎంత ఉపన్యాసంలో ప్రింట్ చేయగలిగింది అంతే. ఇక్కడ మాట చెప్పాలండి, ఎన్ని వందల సార్లు అయినా ఈ మహాప్రస్థానం పుస్తకం మీరు తిరగేయండి, ఒక్క అక్షరం అందులోంచి తీయగలగాలి అని చెప్పండి చాలు. ఒక్క అక్షరం. అదొక్కటే కాదు, ఆయన రాసిన పాటలు, ఆయన రాసిన డబ్బింగ్ పాటలు, ఆయన రాసిన సిప్రాలి, సిరిసిరిమొగ్గ, రాసక్రీడలు, లిమరిక్లు, ఏదన్నా మీరు చూడండి. ఒక్క పద్యాన్ని, ఒక్క లైన్ని, ఒక్క అక్షరాన్ని మనం మార్చగలమా, తిరిగి రాయగలమా? ఇక్కడ అర్థం అవుతుందండి ఎవరి శ్రీశ్రీ. శ్రీనివాసులు, ఆయనలో శ్రీ ఉంది, ఇక్కడ శ్రీ ఉంది, శ్రీనివాసరావు. ఎందుకంటే తిరుపతిలో ఎందుకు జరుగుతుందంటే ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫస్ట్. దేవుని నామ శ్రీశ్రీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది, దెర్ ఆర్ సో మెనీ లింక్స్. ఎందుకంటే ఆయన సామాన్యుల కోసమే, ఈయన సామాన్యుల కోసమే. ఆయన ఆభరణాల రెక్కలంతో కట్టడం ఎవరి వల్ల కాదండి. శ్రీశ్రీ గారి అక్షరాల విలువ ఎంతో చెప్పడం ప్రపంచంలో ఏ శరాబ్ది సాధ్యం కాదు. ఈ కంపారిజన్ చేసుకుంటే, ఇద్దరికి కంపారిజన్ చేసుకుంటే ఆయనకేమో ఆభరణాలు ఉన్నాయి, అవి రేపు ఎటువంటి ఎవరైనా ఎత్తుకుని కూడా పోవచ్చు. ఈ ఆభరణాలు, ఈ అక్షరాలను ఎవరు ఎత్తుకుపోగలడు? ఏది నువ్వు మిగిల్చావు ప్రపంచానికి, ఏది నువ్వు మిగిల్చావు అంటే ఒక్కటే, కల్ ఖేల్ మే హమ్ హో నా హో गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे तुम भूलेंगे वो, पर हम तुम्हारी रहेंगे सदा, रखेंगे यही अपने निशान,
इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. బతికేది ఇక్కడే, శరీరాన్ని త్యజించి వెళ్ళిపోయేది ఇక్కడే. మానవ జీవితం అంటే కన్న తల్లి కడుపులో 9 నెలలు ఉండి నేల తల్లి ఒళ్ళోకి వస్తామండి. 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఈ నేల తల్లి ఒళ్ళో ఉండి నేల తల్లి ఒడిలోకి వెళ్ళిపోతాం. ఒక అద్భుతమైనటువంటి జీవితం ఏంటంటే ఇది ఒక పయనం, ఇద్దరి తల్లుల మధ్యన జరిగే పయనమే ఈ జీవితం. కొందరు ఏం చేస్తారంటే నేను ఉన్నాను, నేను ఈ లోకానికి వచ్చాను అని రాళ్ళు రప్పలు కట్టించినటువంటి రాజులు కొందరైనట్లయితే నేనున్నాను. పూర్వకాలంలో ఒక రాజుగారు ఉంటే ఒక ఆవిడ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానండి అంది. ఎవరమ్మా నువ్వు అన్నారు. నేను ధైర్యం ఇది ఏదో ఒక లక్ష్మి, సంతాన లక్ష్మి వెళ్ళు, గజలక్ష్మి వెళ్ళు, ఇట్లాగే అష్టలక్ష్మిలో వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ ఒక ఆవిడ వెళ్ళింది. నువ్వెవరమ్మా? నేను ధైర్యలక్ష్మిని. అప్పుడు కాళ్ళ మీద వెళ్ళి అడిగాక, అమ్మ అందరూ వెళ్ళిపోయినా నేను బతకగలను, నువ్వు వెళ్తే నేను బతకలేను అని ఆవిడ కాళ్ళ మీద పడేసరికి సరే నేను ఉంటానండి. ఆవిడ లోపలికి వచ్చుకోగానే మిగతా 8 మంది వెనక్కి వచ్చారు. ఇది ధైర్యలక్ష్మి గురించి చెప్తాం. కానీ అసలైన లక్ష్మి ఏంటంటే అక్షరలక్ష్మి, అష్టలక్ష్మి కాదు. అష్టలక్ష్మితో పుట్టినటువంటి ఆ లక్ష్మిని తప్ప ఏ లక్ష్మికి తల వంచని నిజమైనటువంటి సిరి ఎవరిదంటే శ్రీశ్రీ సిరి. ఆయన మనకిచ్చిపోయినటువంటిది. ఇది ఎన్ని వేల తరాలైనా మిగిలి ఉంటాయి. శ్రీశ్రీ గారి గురించి చెప్పాలంటే చాలా పాటలు రాసుకున్నాను, చాలా ఇది చేసుకున్నాను. కానీ అక్కడ ఇప్పుడే చూశాను ఆవిడ ఇక్కడ ఎదుర్కొండా ఉండటం, భార్యలు ఎదుర్కొండ పెద్దగా, ఎందుకంటే మ్యూట్లో ఉంటారు భర్తలు. ఇప్పుడు ఇది అలవాటు. సో మ్యూట్లో ఉండటమే మంచిది. అయితే ఒక మాట మాత్రం చెప్తాను, చెప్పి తీరాలి. ఈ పుస్తకానికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే విశ్వం. విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఎక్కడానికి మీరు అడిగితే కొంతమందికి తెలియకపోవచ్చు. శ్రీశ్రీ ప్రింటర్స్ ఎవరంటే అందరూ చెప్తారు ఇక్కడేనండి ఫలానా చోట. ఆ నగరానికి విశ్వానికి ఉండే రిలేషన్ ఎటువంటిది అంటే నేను నిజంగా చెప్తున్నా. ఆ శ్రీశ్రీ ప్రింటర్కి వెళ్ళనటువంటి రచయిత అంటూ ఎవరు ఉంటారండి. ఎంత గొప్ప రచయిత అయినా సరే గజవాడు వచ్చాడు అంటే తప్పనిసరిగా అది దర్శనీయ స్థలాల్లో దొరికి. మా ఇద్దరి పరిచయం 50 ఏళ్ళు, సుమారుగా 50 years అవుతుంది. మొట్టమొదట పైసా జీతానికి ఎక్కువ ఆశించకుండా రిజర్వాయిస్టాల్లో పనిచేశారు. నరాన నేను ఒక మాట చెప్పగలను. శ్రీశ్రీ కనుక శ్వాస అయితే విశ్వాన్ని శరీరం, శ్రీశ్రీ కనుక గమ్యమైనట్లయితే విశ్వాన్ని గమనం. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అన్నమై ఉన్నారు, కీర్తించడానికి స్మరణ చేయడానికి. శ్రీశ్రీకి ఒక అన్నమయ్య ఉన్నారు ఈయన. ఇంకొకటి ఎన్ని సంవత్సరాలు అవనండి శ్రీశ్రీ ఏది కోరుకోల, తనకు వచ్చినట్టుగా ఇవ్వటమే తెలుసు. ఈ మహానుభావుడు కూడా ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదండి. జీవితంలో స్నేహానికి నిజమైనటువంటి సంపద మనిషికి ఏమిటి అంటే స్నేహం. ఆ స్నేహం అనే సంపదకి నిజమైనటువంటి ఏదైనా రుజువు ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఎంవైరన్మెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్? మూర్తి భవించిన స్నేహం ఎలా ఉంటుందంటే మా విశ్వాన్ని. నేను నిజంగా చెప్తున్నానండి, 10 సంవత్సరాల నుంచి ఆయన కంటున్న కళ ఇది. ఆయనకి 17వ సంవత్సరం నుంచి ఆయన శ్వాసించింది శ్రీశ్రీనే, శ్రీశ్రీ పద్యాలనే. ఆయన శ్రీశ్రీని మాత్రమే ప్రేమించడం కాదండి, మీరు కనుక శ్రీశ్రీని ప్రేమించినట్లయితే ఆయనకు బంధువు. ఆయనకి వేరే అక్కర్లా. ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలు రోజుల తరబడి మాట్లాడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఈయనలో నేను అనుకుంటూ ఉంటా, ఇతనిలో నరనరాన ప్రవహించేది రక్తం కాదు, శ్రీశ్రీ ప్రవహిస్తున్నాడు. కనుక నేనేమంటానంటే కలలు కను దాన్ని సాకారం చేసుకో అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ నాలెడ్జ్ అని అద్భుతంగా చెప్పినటువంటి వారు ఆల్బర్ట్ ఐన్స్టైన్. కానీ నేను కళ కంటాను, ఎంత కష్టమైనా సరే నేను దాన్ని నిజం చేసి చూపిస్తా. ఎందుకంటే శ్రీశ్రీ గారి కోరిక అంటే నిలువుదద్దంతా
మహాప్రస్థానం పుస్తకం ఉండాలని. ఎందుకంటే మనం మాయాబజార్ సినిమా అందరం చూసాం, సత్యచరిత్రం అని. అక్కడికి వెళ్ళగానే నోట్లోంచి నిజం వస్తుంది. మహాప్రస్థానం కనుక ఒక దర్పణం కనుక అయినట్లయితే దాని ఎదురుకుండా మనం నిలబడినప్పుడు మనలోని శ్రీశ్రీ బయటకు వచ్చి మనం ప్రశ్నిస్తాడు, ఏరా ఎముకలు కుళ్ళిన వాడివా, ముందుకు నడిచేవాడివా, దేనికి భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, దేనికి భయపడాలి, నువ్వు బతికేది ఒక్కసారి, యూ డోంట్ లివ్ 100 times. అది అత్యద్భుతంగా మనని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. అదేంటంటే ఏం కోరుకుంటున్నానంటే, మన పిల్లలకి ఏదో మనం ఇస్తాం, మీరు ఏదో గిఫ్ట్లు ఇస్తారు, చీరలు ఇస్తారు, లేకపోతే పంచలు ఇస్తారు, అది కూడా ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అక్షరానికి అక్షరం అంటే నశింపనటువంటిది. చాలా కోటాను కోట్ల పుస్తకాలు ప్రపంచంలోకి వచ్చినాయి, కోటాను కోట్ల పుస్తకాలు వెళ్ళిపోయినాయి, ఎవరికి గుర్తుండదు ఇది. కానీ చదివిన ప్రతి కవితని బై హార్ట్ చేద్దామని అనిపించేది. ఇందాక బాబు చక్కగా చదివారు, కరుణాకర్ రెడ్డి గారు అత్యద్భుతంగా దాని గురించి చెప్పారు, శివ కుమార్ గారు అక్కడక్కడ ఇదైనట్లే అందిస్తూనే ఉన్నారు. ప్రతిదీ మనల్ని చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఒకసారి శ్రవణం అయిన తర్వాత మనల్ని చేసుకుంటూనే ఉంటాం. అటువంటి మహాద్భుతమైనటువంటి కవి ఇక రాడు ఈ ప్రపంచానికి. చాలు వాట్ హీ హ్యాస్ గివెన్. ఇంతకు మించినటువంటి ట్రెజర్ ఇంకొకటి లేదండి. ఇది ఒక తరానికో ఒక వ్యక్తికో ఇచ్చినటువంటి బహుమతి కాదు, కొన్ని వేల తరాలకి తెలుగు మిగిలి ఉన్నంత కాలం మహాప్రస్థానం ఉంటుంది, ఉండి తీరుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని 1950 సంవత్సరంలో, అప్పుడైతే 71 సంవత్సరాల తర్వాత కలియుగ దైవం శ్రీనివాసుని నీడలో శ్రీ పుస్తకం ఆవిష్కరణ జరగటం, ఇంతమంది మహానుభావులు రావటం నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, ఇట్ ఈజ్ ఎ హిస్టారిక్ డే, చారిత్రాత్మకమైనటువంటి దినం. ఇక్కడ మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. రాజా చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సాహితీ మిత్రులు, తిరుపతిలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమంలో అయినా వారి యొక్క సహాయం సహకారం ఉంటుంది. ఆ దుర్గా ప్రసాద్ గారు స్వాగత వాక్యాలు పలకవలసిందిగా దుర్గా ప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. సభలో కరుణాకర్ రెడ్డి గారు, శైలకుమార్ గారు, విశ్వేశ్వరరావు గారు, బహుశా బుద్ధప్రసాద్ గారు కూడా లాంటి లేదంటున్నారు. ఆ ముగ్గురు నాకు తెలిసి. ఇందులో కరుణా గారును శైల గారు వాళ్ళ స్టూడెంట్ డేస్లోనే ఆయనతో పరిచయం, చలంగారి సాహిత్యం గోష్ఠి వాళ్ళు జరిపినప్పుడు శ్రీశ్రీ అని ముఖ్య అతిథి శ్రీశ్రీ గారికి మధ్యలో జరిగింది. అది ఈరోజు సభాపరంగా అదేమి నాకు తెలిసింది ఎప్పటికైన విషయం కాదు, కాకపోతే ఆయన చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, శ్రీశ్రీ అనే ఒక మహా బ్రాండ్ని, ఒక అద్భుతమైన శక్తిని తన మ్యాగజైన్ సేల్స్కి అడ్డగోలుగా వాడుకున్న ఒక పెద్ద మనిషి శ్రీశ్రీ గారికి నేను సారా సీసాలు ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటాం నా దృష్టిలో పరమ నీచం, నికృష్టం. అలాగే కరుణాకర్ గారికి జరిగిన ఎక్స్పీరియన్స్లో ఆయనకి ఏదో ఇవ్వలేకపోయానన్న తప్పని తప్ప ఆయనకి ఇచ్చానన్న గొప్పతనం ఆయన ఎప్పుడు వినలా, ఆ గర్వం కూడా నేను ఎప్పుడు చూడలే. ఇట్లాంటి మహానుభావుల చిన్న చిన్న కోరికలు తీర్చగలగటం మనలాంటి వాళ్ళు చేసుకున్న అదృష్టం. నిజ జీవితంలో నాకు కూడా ఒక చిన్న తమాషైన సంఘటన జరిగింది. బాలమురళి గారు తిరుపతి వచ్చి ఒక సందర్భంలో ఒక సభలో, కచేరీ కాదు, ఒక సభకు వచ్చాడు. సాయంత్రం 6-7 అయింది. పెద్ద ఆయన ఆల్రెడీ తాళం వేయటం మొదలుపెట్టాడు చేతితో, చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. కొంచెం ఆయనతో చదువుతో నాకు అర్థమైంది. గురువుగారు అన్న కొంచెం తీసి తెప్పించమంటారా అంటే, ఏడ్చుకుంటారేమోరా అని టిపికల్గా అన్నాడు ఆయన. సార్ మిమ్మల్ని ఏడ్చుకుంటాం ఏంటండి, ఎవరేం బాధపడతారంటే అయితే ఒక పని చేయి, ఫ్లాస్క్లో కలిపి తెచ్చే కాఫీ అనుకుంటారా అన్నాడు. సరే మరి మంచి విషయం ఏంటి గురువు గారు అని, ఒరే మన దగ్గర ఎప్పుడు సహవాయిద్యాలు సిద్ధంగా ఉంటాయా,
ఆ సంచిలో పకోడీలును చెగోడీలు ఉన్నాయి, పర్లేదు పద అన్నాడు. అంటే ఇదేదో నేను గొప్పగా చెప్పుకోవట్లా. అట్లాంటి మహానుభావుడికి మనం ఏదైనా చిన్న చిన్న కోరికలు, వాళ్ళు ఏం బంగారాలు వాళ్ళు కోరుకునే చిన్న చిన్న కోరికలు తీర్చడం ఉన్నది మన అదృష్టంగా భావించాలంతే. ఇకపోతే మర్చిపోయి బ్రాండ్ వాల్యూ అన్న విషయం వస్తే, శ్రీశ్రీ గారు బ్రాండ్ వాల్యూ. నాకు ఈ మధ్యలో నేను చదివింది, ఈ హ్యారీ పోటర్ రాసిన రౌలింగ్ అన్న ఆవిడ నెట్వర్క్ ఎంత ఏదో ఊరిన సరదాగా చూస్తే $1 బిలియన్ అంట. దాదాపు సుమారుగా అంత 7,500 కోట్ల రూపాయలు. ఆవిడ రాసిన అది హ్యారీ పోటర్ గొప్పదవచ్చు, చాలా గొప్పదవచ్చు. మీరే ఊహించండి, శ్రీశ్రీ గారు రచన ముందు అది ఆవిడ రాసిన శ్రీశ్రీ గారు విస్తృతమైన రచన ముందు ఆవిడ రాసిన క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఏ స్థాయిలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ శ్రీశ్రీకి ఆ తరానికి ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ దాన్ని మార్కెట్ చేసుకుంటాం కానీ ఆ దృక్పథం దృష్టి లేదు. అంతేగాని వాళ్ళు పేదవాళ్ళు జరగని వాళ్ళు ఇదేం కాదు. ఇకపోతే ఈ బుక్ లాంచింగ్ మీరు చేస్తే బాగుంటుందని అభినయ్ రెడ్డి గారిని అడిగితే అతను చెప్పిన సమాధానం, అంకుల్ శ్రీశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించేంత నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదన్నాడు. అది కరెక్ట్ కాదు, అది నేనైతే ఒప్పుకోను. నాకు తెలిసి ఈ యంగర్ జనరేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ క్వాలిటేటివ్ లీడర్. నాకు పెద్ద రాజకీయ నాయకులతో పరిచయం లేదు, అంటే అతను కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి నేను చెప్పట్లా, అభినయ్ రెడ్డి గారు చెప్తున్నా. You are blessed with that knowledge, Abhinay, and I hope you will become a good leader and a very progressive leader. For that, I have to appreciate Karuna garu and Revati garu for giving us a good leader, future leader. ఇకపోతే మేడం మేయర్ గారు నాకు పెద్ద పరిచయం లేదు, ఆవిడ బాగా చదువుకున్నారు. ఆవిడ ఐ హోప్ వీళ్ళ టీము మన తిరుపతి మున్సిపాలిటీకి చాలా మంచి మంచి పనులు చేస్తుందని అనుకుంటున్నాను. చెప్దాం, భువనచంద్ర గారు మహానుభావుడు, ఆయన గురించి కొత్తగా చెప్పేదని లేదు. సినిమా పాటలు అంటే శ్రీశ్రీ గారు చాలా చాలా అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పుడు కొత్తగా ఆయన అద్భుతమైన కవి అని చెప్పక్కర్లా. కాకపోతే 2 పాటల గురించి నాకు తెలిసిన 2 విషయాలు అంటే అది శ్రీశ్రీ వరవడిలో ఉండవు అసలు. ఒకటి వాగ్దానంలో సీతా కళ్యాణం హరికథ, అది ఆయన అంటే ఆయనే ఒప్పుకున్నాడు, పూర్తిగా నాది కాదు అది, కొంత పోతన గారు కొంత కరుణశ్రీ గారు ప్రభావం ఉన్నది. రెండోది గొప్ప యుద్ధంలో జావళి నిన్ను చేరా మనసాలేరా, అదొక అద్భుతం. దానికి రాజేశ్వరరావు సంగీతం, భువనచంద్ర గారు దాని గురించి చెప్తే బాగుంటుంది తర్వాత. అదొక అద్భుతం. ఇకపోతే ఈ గేయాలంటే నాకు చాలా ఇష్టమైంది, సినిమాలో కూడా ఉన్నది శ్రీశ్రీ గారిని. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం తీవ్రం జ్వరం కాస్తే నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారో, దీంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ బాగా నాకు తెలుసు. అందుకని చివరిగా మనం కూడా దీని మీద ఎంతో కొంత మన పాత్రగా కనీస కర్తవ్యంగా అందరం తల ఉండి ఇంట్లో పెట్టుకుంటే మీ భావితరాలకి ఇది ఆయనకేం ఉపకారం చేసినట్టు కాదు, శ్రీశ్రీని గౌరవించినట్టు కాదు, మీ ఇంట్లో పిల్లలకి రాబోయే తరాలకి శ్రీశ్రీ అన్న ఒక మహా వ్యక్తి మనలో ఉన్నాడు అని తెలుస్తుంది. అది చివరిగా మునుకూడ గారు గిరీశం అంటాడు, పుస్తకాలు కొన్ని చదువుకున్నా అవు బార్బేరియస్ సిటీస్ అంటాడు. అందుకని ఆ మాటను మనం అబద్ధం చేయడానికైనా మన ఈ పుస్తకాన్ని కొని అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం, సెలవు. హై స్కూల్ విద్యార్థులు అయినప్పటికీ కూడా ఎందుకో వారి గురించి మేము చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఆ రోజుల్లో వారు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణల్ని హై స్కూల్ విద్యార్థులకు మేము మాట్లాడుకునేవాళ్ళం. అట్లాగే వారు కూడా మాజీ మంత్రివర్యులు, తెలుగు భాష పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ గారు. వారు ఈ మధ్య కాలంలోనే తెలుగు పద్యాలకు సంబంధించినటువంటి ఒక పోటీని నిర్వహించడం జరిగింది. అందులో మన తిరుపతి వాసి ఆముదాల మురళి గారికి కూడా ఒక బహుమతి వచ్చింది. అది మనం గుర్తు చేస్తున్నాను. అందరికీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి పూర్తి పేరు
మండలి వెంకట బుద్ధప్రసాద్ గారు అనుకుంటాను. కాకపోతే నన్ను మన్నించాలి, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆప్తమిత్రుడు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, మహాప్రస్థానం ఆవిష్కర్త యువ నాయకుడు శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారు, మేయర్ గారు, పెద్దలు, పూజ్యులు, నాకు అత్యంత ఆత్మీయులు, సుప్రసిద్ధ సినీ కవి శ్రీ భువన చంద్ర గారు, శ్రీ విశ్వేశ్వర గారు, రాజచంద్ర ఫౌండేషన్ పుస్తకాలు చదివినానే కానీ దుర్గాప్రసాద్ గారు అంత ప్రత్యక్ష పరిచయం ఈరోజు వారి పక్కన కూర్చోవడం కూడా నాకు ఆనందంగా ఉంది. అలాగే సైనిక కుమార్ గారికి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సాహితీవేత్తలకి, సాహితీయులకు, తిరుపతి నగర పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇది నాకు అనుకోని కార్యక్రమం. నేను వేరే పని ఏదో గంట క్రితం నేను తిరుపతికి వచ్చాను. అయితే నాకేంటంటే ఇక్కడ భువనచంద్ర గారు అంటే రాజకీయ నాయకులు అంటే నాకు కూడా భయం. అందుకని ఎక్కడికైనా వెళ్తే ముందు రాజకీయ నాయకులకి ఎవరికి నేను చెప్పను వస్తున్నానని చెప్పి, కానీ సాహితీ మిత్రులతో నేను వస్తున్నానని చెప్పి నేను ఎవరితో కొంతమందితో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు ఇట్లా ఈ పుస్తకావిష్కరణ ఉంది, అక్కడ అక్కడ వస్తే బాగుంటుంది, అందరూ కలుస్తారు అని చెప్పాను. ఇలా విశ్వేశ్వర గారు ఈరోజు ఆయన ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలంటే ఇలా అనుకోకుండా ఎంతమంది ఇవాళ ఇక్కడ కలుసుకున్న అదృష్టం, అవకాశం కలగటువంటి ఆనందం. ప్రవక్త శ్రీ గారి గురించి ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం కదండి. శ్రీ గారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. నా జీవితం ఏదైనా దురదృష్టమైన విషయం ఏదైనా ఉందంటే శ్రీ గారికి వ్యక్తిగతంగా చూడకపోవటం, ఆయనతో పరిచయం కాకపోవటం, అదొకటి నేను జీవితంలో చింతించే అంశం. అయితే ఆయన కవిత్వ ప్రభావం అందరిలాగానే నా మీద కూడా ఉండాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నేను మొట్టమొదటి 1972వ సంవత్సరం మహాప్రస్థానం వెళ్ళాను. దాదాపు అన్ని కంటపాఠంగా ఉండేవి. ఇప్పుడు నా గుర్తులో కానీ కర్ణాకర్ రెడ్డి గారు అయితే మొత్తం అభివృద్ధి మహాప్రస్థానం. అయితే ఆ విషయాలు నిలువకి వెళ్ళకుండా ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దాని కారకుడు విశ్వేశ్వరరావు గారు. విశ్వేశ్వరరావు గారి ఇంటి పేరేంటో నాకు తెలియదు వాస్తవానికి. శ్రీశ్రీ వారి ఇంటి పేరైంది, అది గొప్ప విషయం. శ్రీశ్రీ విశ్వేశ్వర అంటే తప్ప ఎవరికి తెలియదు. నిజంగా ఆయన ఇంత అద్భుతమైన గ్రంథాన్ని, మహాగ్రంథాన్ని ఏ కవికి లభించని గొప్ప అవకాశం శ్రీశ్రీ గారికి కల్పించిన విశ్వేశ్వర గారికి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే వారు ఏ గ్రంథం ప్రచురించిన దానికి చక్కటి రూపకల్పన చేసిన గిరిధర్ ప్రస్తుత చిత్రకారుడు విజయవాడ, ఆయనకు నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, మొన్న ఎప్పుడో నాతో ఒక ఆయన మాట్లాడుతూ తెలుగు గురించి మీ తరం తర్వాత మారే వాళ్ళు ఎవరు ఉండరండి, మీతో అంతరించిపోద్ది అని చెప్పాను. నాకు అసలు మా కొట్టేట్టు అయింది చూస్తే ఇంతే. కానీ వాళ్ళ సంతోషం ఏంటంటే మీ తిరుపతికి మాత్రం మళ్ళా ఒక రాజకీయ వారసు కాదు, సాంస్కృతిక వారసు లభించాడని చెప్పుకుంటారు. ఎందుకంటే రాజకీయ వారసు కావచ్చు, సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పిల్లల సహజంగా రాజకీయాల్లోకి వస్తారు, వాళ్ళు వాళ్ళ పదం రక్షిస్తారు. కానీ వాళ్ళ తండ్రుల సాంస్కృతిక వారసత్వాన్ని కానివ్వండి, లేదంటే వాళ్ళ తండ్రుల స్వాతంత్ర సమయంలో లేకపోతే సంస్థలో పాల్గొన్న జాతీయ తత్వాన్ని కానివ్వండి అందిపుచ్చుకున్న వాళ్ళు మనకు కనిపించారు. అలాంటి స్థితిలో నేను కర్ణాకర్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించేదంటే మీ అబ్బాయిని కేవలం రాజకీయ నాయకుడినే కాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని కూడా అతను నిర్మించే ప్రయత్నం చేశారని నేను హృదయపూర్వకంగా. ఎందుకంటే ఇది అవసరం, ఎందుకంటే అతను అన్న మాట నాకు కొంచెం చెల్లెలు తగిలినట్టు అనిపించినా, ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం. మా అబ్బాయిని కూడా నేను ఆ రకంగా తీసుకుంటాను నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ అభిరుచులు వేరుగా మారిపోయాయి. అందుకే మన తెలుగు గురించి మాడగానే ఒకటే ప్రశ్న వేస్తారు, మీ మనవాళ్ళని మీ మనవరాలని మీరు తెలుగులో చదివిస్తున్నారా, మీరు ఇంగ్లీష్ మీడియం ఒకట్లేదు, ఇది ఒకటే ప్రశ్న మాకు అందరూ తగిలింది. సరే పరిస్థితులు ఆ రకంగా ఆ చర్చ ఇప్పుడు అనవసరంగానే ఉండి, అయితే యువతరానికి దీన్ని అందించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరణ ఒక యువకుడితో చేయించడం
అది చాలా ఆనందదాయకమైన విషయం. అందు నిర్వాహకులు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పి మాత్రం మనం వస్తుంది. అయితే శ్రీశ్రీ గారితో నేను ముందే చెప్పినట్టు నాకు వ్యక్తిగత పరిచయం లేదు. అయితే ప్రపంచ తెలుగు మహాసభను వారు బహిష్కరించడం ఆ విషయాలను కూడా కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. అయితే శ్రీశ్రీ గారిలో వైవిధ్యాలు ఉంటాయి, అది మాత్రం మీరు గమనించండి. కానీ ఆ తర్వాత జరిగిన విషయాలు చాలా ఉంటాయి. అదేంటి అనంతం అని వారి ఆత్మకథ ఉంది. ఆ ఆత్మకథలో పేగట్ శివరం గారు తెలుగు తల్లి అంటే ఆ తెలుగు మహాసభ అంతా కూడా డాక్యుమెంటరీ గారిని గీయడం జరిగింది. దాన్ని ప్రత్యేకించి శ్రీశ్రీ గారికి చూపిస్తే శ్రీశ్రీ గారు ఆ తెలుగు మహాసభను కీర్తిస్తూ అనంతంలో రాశారు. చాలా అదొక ఎత్తు అనుకోండి. ఆ తర్వాత మా నాన్నగారు మల్లాటి కృష్ణారావు గారు బహుశా విశ్వేశ్వరరావు గారు ఇటీవల కాలధర్మం చెందారు, విశ్వశాంతి ప్రొడక్షన్స్. వారి ఆఫీస్లో ఉన్నప్పుడు శ్రీశ్రీ గారు ఇక్కడ రావడంతో పరిచయం కలగటం జరిగినప్పుడు శ్రీశ్రీ గారు తెలుగు మహాసభను నేను నిర్వహించినందుకు అభినందిస్తూ అందరికీ పేరు పేరున అట్లాగే వేదిక ముందున్న సాహితీ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ శ్రీశ్రీ మహాప్రస్థాన ఈ మహాగ్రంథ ఆవిష్కరణ రోజు నిర్వాహకులు నన్ను తెచ్చినప్పుడు సార్ నాకు సాహిత్యానికి చాలా దూరం, మా జనరేషన్ అంటే నిజంగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఉండి నేరో అయిపోతుంది మా నాలెడ్జ్. ఎంత తెలుగు భాష పట్ల అభిమానం ఉన్నా కూడా. కావున ఇవాళ ఈ గొప్ప కార్యక్రమంలో నేను కూడా పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఇంతమంది సాహిత్య అభిమానుల మధ్య ఇవాళ నేను కూడా కూర్చోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తిరుపతి శాసనసభ్యులు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మానవ వికాస వేదిక, అట్లాగే రాజాచంద్ర ఫౌండేషన్ నిర్వాహకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రింట్ చేశాడు. 81లో లండన్ నుంచి గోటాల కృష్ణమూర్తి గారు ఆయన స్వదాస్తుతోనూ సొంత గొంతుకుతోనూ క్యాసెట్ రిలీజ్ చేశారు. తర్వాత విరసము చలసాని ప్రసాద్ నోట్స్తో పుస్తకం చేశాడు. చివరి అంటే 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 3 సంవత్సరాలు మనసు ఫౌండేషన్ కంప్లీట్ వర్క్ చేశారు. అదొక్కటి హైదరాబాద్లో రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఏ మహాప్రస్థానం, ప్రత్యేకంగా మహాప్రస్థానం రిలీజ్ ఫంక్షన్ జరగలేదు. ఇదే మొదటిసారి 71 సంవత్సరాల తర్వాత 1950 జూన్ మొదటి మహాప్రస్థానం వస్తే నేను 50 జూలైలో పుట్టాను. మా భువనచంద్ర ఆడేది ఆయనతో ఒక 5 ఏళ్ల పాటు ఎమ్మటిపడి తిరిగి అన్ని సభలకి, బహుశా సప్తతికి కాకినాడ వెళితే కాకినాడ నుంచి విజయవాడ రావడానికి 200 కిలోమీటర్ల దూరం రఫ్గా 5 రోజులు ప్రయాణం చేశాను ఇద్దరం. సరే, అవన్నీ కాదు, ఈ పుస్తకం ప్రింట్ చేయాలని ఆయన ఏదో మాటల్లో చెప్పాడు. నిలువెత్తు సైజు పుస్తకం అంటే నవ్వారు. ప్రెస్కి వెళ్తే ఏం చేస్తాం, 10 ఏళ్ళు నేను చేయలేకపోయాను, ఆ అబ్బాయి ఒకటి నాకు సాయం చేసి 50లో చేశానని, అంత నేను వేయగలనా అలా అలా అనుకుంటూ 10 ఏళ్ళ నాడు నా మనసులో పడింది ఏదైనా చేద్దామని. 39వ సంవత్సరం నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టి జూన్ 15 ఆయన చనిపోతే సెప్టెంబర్ 18న నేను ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాను శ్రీశ్రీ ప్రింటర్స్ పేరుతో. ఈ నేలకి నేనేమన్నా చేయగలుగుతానా అని ఒక ప్రణాళిక వేసుకుని 3 సంవత్సరాల క్రితం పనిలోకి పెడితే చేతి రాతతోనే వేయాలి. ఇప్పుడు ఆయన లేడు. లండన్ మహాప్రస్థానం తీసుకుని ఆ చేతి రాతని మా మిత్రుల సాయంతో ఒక ఫాంట్గా తయారు చేసి ఆ ఫాంట్తో ఈ పుస్తకం వచ్చేసాను నేను. ఏమైనా సరే ఆయన ఏది రాస్తే, ఆయన చేతి మీద ఏది వస్తే అది ఆయన చేతిలో రాయాలని ఆయన చూసుకోని విషయం ఇవన్నీ. మా గిరిధర్ 9 నెలలు, బహుశా నేను ఎంత విసిగించానో పసిపిల్లాడు మాకు తెలుసు.
మాకు అబ్బాయి పరిచయం, అతను 5వ ఏట. వాళ్ళ నాన్నగారితో నేను ఒక 42 సంవత్సరాల క్రితం పుస్తకం టైటిల్ వేయించుకున్నాను. అప్పుడు ఆ అబ్బాయికి 6 ఏళ్ళు. అతను ఆర్టిస్ట్గా తయారయ్యి 25 సంవత్సరాలుగా కమర్షియల్ ఆర్ట్ చేస్తున్నాడు. నేను బహుశా 2 నెలలు వేధించాను ఈ పుస్తకం ఇలా చేయాలని. ఏం అర్థం కాల. ఒకరోజు వెళ్ళి కూర్చోబెట్టి ఈ పుస్తకం నువ్వు చదువు, ఒక్కొక్క కవిత చదివి నీకు ఏమి ఇమేజ్ వస్తుందో అదే పుస్తకంలో పెట్టాను. అలా 9వ నెలకి జూలై 25కి నాకు పుస్తకం బయటకు వచ్చింది. ఇక నేను బహుశా ఒక 3 రోజుల పాటు ప్రశాంతంగా నిద్రపోయాను ఈ 7-8 నెలల తర్వాత. అది దాని చరిత్ర. ఈ పుస్తకం వేస్తున్నాను అంటే నా చెల్లెలు, మా తమ్ముడు, మా అక్క కూతురు, మేనగోడలు వీళ్ళు నువ్వు చేయబోయే పని ఆర్థికంగా చాలా భారం అవుతుంది, దాని ప్రతి పైసా మా దగ్గర నుంచే తీసుకోవాలి, ఇది మన కుటుంబ ప్రాజెక్ట్ అని వాళ్ళు ప్రతి పైసా ఇచ్చారు. దీని మీద నేను 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేదండి, వాళ్ళ కష్టార్జించాలంట. ఇవన్నీ ప్రతిరోజు తెలుసుకుంటూ బీబీజీ తిలక్ వీళ్ళ క్లాస్మేట్ అక్కడ ఉన్నాడు, ఢిల్లీలో ఉంటాడు. నేను మీ కుటుంబ సభ్యులని మీరు నమ్మితే, మీరు ఇష్టపడితే దాంట్లో నన్ను కూడా చేర్చుకోండి అన్నాడు. అతను నాకు వాళ్ళతో సమానంగా నాకు షేర్ చేశాడు. మా ఇద్దరికి గొప్ప రక్త సంబంధం ఉంది. ఆయన క్లాస్మేట్స్ బహుశా 79 80 మధ్యలో వాళ్ళు ఫిలాసఫీ స్టూడెంట్స్గా తిరుపతిలో ఉంటూ నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను పుస్తకాల షాప్ నడుపుతున్నాను. అప్పటి నుంచి వీళ్ళిద్దరు నాకు బాగా సన్నిహితులయ్యారు. ఆయనది ఎలమర్రు, మాది కాటూరు ఎలమర్రు అనే గేయం హరీన్ చట్టోపాధ్యాయ 1949లో రాశారు. 51కి వచ్చేయింది అది. హరీన్ చట్టో విజయవాడ మొదటి పార్లమెంట్ మెంబర్. సరోజినీదేవి గారి తమ్ముడు. 70లో శ్రీశ్రీ సప్తతికి కాకినాడ వచ్చాడు ఆయన. నేను పుస్తకాల షాప్ పెడితే నా దగ్గరికి వచ్చి ఇక్కడ నేను పుస్తకాలు అమ్మొచ్చా అన్నాడు. అదే సార్ నేను పక్కన తప్పుకున్నాను. ఓ అరగంట సేపట్లో వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పుస్తకం గురించి చెప్పి అమ్మి నాకు డబ్బులు ఇచ్చాడు ఆయన. హరీన్ చేతు నా పుస్తకాల షాప్లో కూర్చుని పుస్తకాలు అమ్మటం అనేది ఈవేళకి నా కళ్ళ ముందు కలుగుతుంది. ఈ పుస్తకం తయారై వచ్చిన తర్వాత నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే, రిలీజ్ అనేది పెద్దవాళ్ళు చేయలేదు. దుర్గాప్రసాద్ గారు అంటే మా ఊరిలో నేనే చేసుకుంటాం, కరుణ మేము ఉన్నాం అన్నారు. అట్లాగే నేను ఉన్నాను. ఈ లోపల పుస్తకం బయటకు వెళ్ళిపోయింది. నేను ఇప్పటికి 900 కాపీలు అమ్మేవాడిని దాన్ని. ఇప్పటికి అయిపోతాయి. మా తమ్ముడు ఫోన్ చేసి అన్నాడు, గద్వాల్లో ఉంటాడు చిన్నడు, ఆఖరి వాడు, మేము 8 మంది సంతానంలో చివరి వాడు, నేను 3వ వాడిని. వాడు అన్నాడు, అన్నయ్య ఆ పుస్తకం డబ్బులు ఏం చేస్తావు నాకు చెప్పొద్దు, మళ్ళీ వేసే పుస్తకం మళ్ళీ రీప్రింట్ చేస్తే ఆ డబ్బులు నేను ఇస్తాను, ఇంకెవరితోనూ డబ్బులు తీసుకోకూడదు దాని మీద అన్నాడు. అంటే నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారు. ఒకసారి అక్కడ మా ఆవిడ చెప్తాను, 47వ సంవత్సరంలోకి వస్తున్నాం మా పెళ్ళి. అప్పుడు నాతో ఒక చిన్న మాట అడిగింది, నువ్వు సమాజం పట్ల కన్సర్న్గా పనిచేస్తే నీ భోజనానికి నేను హామీ అని. ఈవేళకి అదే పని అదే మాట తప్పకుండా నాకు అన్నమవుతాను. అదే నేను ఆవిడ పొగట్టం కోసం చెప్పలే, నేను కేవలం నా అరాచకాన్ని, నా తెలియనితనాన్ని, అమాయకము అరాచకత్వం కలగపకంగానే ఉంటాయి, వాటన్నిటిని భరిస్తూ నన్ను ఇలా నిలబడటానికి ఆవిడ నాకు సపోర్ట్. అందుకని చెప్పాను, సార్ ఏం చెప్పాలి నాకు ఇదే మొదటిసారి మైక్ చూసుకోవడం. ముదప్రసాద్ గారు తెలుసు, నేను ఎప్పుడు స్టేజ్ ఈ పక్కన లేనండి, ఎప్పుడు ప్రతిపక్షంలోనే. నేను బహుశా 30 ఏళ్ళ నుంచి మీటింగులు చేస్తాను, మైక్ పట్టుకోవడం తెలియదు. అందుకని కింద పైన అటు ఇటు జరుపుతున్నారు. కరుణాకర్ రెడ్డి గారు అన్నయ్య, మా భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, భూమన్ అంట సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ మధ్య చూశాను. 45 ఏళ్ళ స్నేహం మాది. నిన్న ఫోన్ చేసి, ఏమైనా నేను లేకుండా నేను తిరుపతి వస్తావా అన్నాడు ఆయన. మరి నువ్వెక్కడ ఉన్నావన్నా? హైదరాబాద్లో అన్నాడు. ఒక 3 రోజులు అక్కడ రానన్నాడు. ఫ్లైట్లో వచ్చి మీటింగ్ చూసుకుని వెళ్ళన్నా. నన్ను అడగకుండా జరిగిన పనిది, నేను షెడ్యూల్ ముందే వేసుకున్నాను కనుక రాలేను, కానీ నేను వేరే నిన్ను పిలిచి మా ఊళ్ళో సన్మానం చేస్తాను. బాబు సన్మానానికి నేను ఎందుకయ్యా అలా మాట్లాడతానంటే, కాదు ఇంకొకసారి నేను పిలిస్తే రావాల్సిందే అన్నాడు. మరి తప్పదేమో తెలియదు, పెద్ద ఆయన నాకు నేనంటే చాలా ఇష్టం, నాకు ఆయన అంటే అంత గౌరవం కూడా. విన్నాడు అదినే ఇందాక చాలా చక్కగా మాట్లాడాడు. కొట్టే కావచ్చు కాక బోర్డు భవిష్యత్తు ఉంది. ఈ ఊరికి వాళ్ళ నాన్నగారు
గైడెన్స్లో ఈ ఊరిని ఇంకా కొంచెం బాగా లేదని కదండి, ఇంకా బాగా చేయగలుగుతాడని, అతను ఇంకా 4 పుస్తకాలు చదివి ఇంకా కొంచెం ఎదుగుతాడని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు లేడని కాదండి, నేను అట్లా మాట్లాడాను తప్ప. థ్యాంక్స్. ఉంటానండి. మీ అందరి చప్పట్ల మధ్య వారి మాటల్లో వారు చెప్పడం జరిగింది. నా కష్టాన్ని, నా సుఖాన్ని, నా బాధను, నా ఆనందాన్ని పంచుకున్నటువంటి నా తల్లి, నా చెల్లి, నా శ్రీమతి అని చెప్పని అంతకంటే కూడా గౌరవం మనం ఎవరికి కూడా ఇవ్వలేదు. వారికి మన హృదయపూర్వక నమస్కారాలు. అలాగే డిజైనర్ గిరి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క మహాప్రస్థాన గ్రంథానికి అద్భుతమైనటువంటి డిజైన్ చేసినటువంటి డిజైనర్ గారు, వారికి కూడా మీ అందరి చప్పట్ల మధ్య వారిని అభినందించండి. ఒక చిన్న విన్నపం, ఈ యొక్క మహాప్రస్థానం గ్రంథాలు ఇక్కడ విగ్రహానికి ప్రభాకర్ రెడ్డి గారికి, ఆయన వ్యాపారవేత్త కాదు, సాహితీ ప్రియులు. ఈ విషయం ఆయన చెప్తూనే దుర్గాప్రసాద్ గారు ఈ విధంగా మహాప్రస్థానం, అది టేబుల్ కాఫీ మెగాసైజ్ పుస్తకం, దాని ఆవిష్కరణ అంటానే ఇంత మంచి కార్యక్రమం మీరు జరుగుతున్నారు, నాకు ఏమీ మీరు ఈ హాలకు ₹1 నాకు ఇవ్వనక్కర్లేదు అని చెప్పి ఆయన ఈ చక్కని వేదిక జరిగింది. అలాగే మన పెద్దలు బుద్ధప్రసాద్ గారిని చాలాసార్లు మన సభలకు సాహిత్య శేఖరం సభలు చాలా సభలకు వచ్చారు ఆయన. కానీ భువనచంద్ర గారు ఈరోజు ఈ సభలో పాల్గొనడం మాకు ఒక గొప్పటి జ్ఞాపకం. మీరు చెప్పిన శ్రీ జ్ఞాపకాలు, అక్షర ఆభరణాలు వెలగట్టలేనివి, ఇవన్నీ కూడా శ్రీశ్రీ కవిత్వానికి ఒక మంచిది. నిజానికి 90 ఏళ్ల క్రితమే శ్రీశ్రీ ఈరోజు ఈ కాలాన్ని ఆయన చూసేది చెప్పాడు. లేదు సుఖము, లేదు సుఖము, లేదు సుఖము జగత్తు. అది అంతా కూడా రూపొందింది, దానికోసం శ్రమ కష్టము, దానికోసం అంతా కూడా రూపకల్పన. విజయవాడ అయితే అది ఈరోజు మన తిరుపతిలో మనం ఆవిష్కరించుకునేటువంటి ఒక భాగ్యం కలిగింది. ఇది మనందరికీ కూడా ఒక జ్ఞాపకం. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి శ్రీశ్రీ అభిమానులు కానివ్వండి, సాహిత్యాభిమానులు కానివ్వండి, సమాజాన్ని గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు కానివ్వండి, తమ ఇంటిలో పండుగ మాదిరిగా, తమ ఇంటికి పండుగ మాదిరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అన్నిటికంటే చాలా సంతోషమైన విషయం. తర్వాత మహాకవి శ్రీశ్రీ ఆయన జీవితకాలంలోనే ఆయన కలగన్నాడు, ఒక నిలువుటద్దం సైజులో నా చేతి రాతతో మహాప్రస్థానం గీతాలు అచ్చు రావాలి, ఆయన ముచ్చటానండి, ఆయన అభీష్టం అనండి, దాన్ని ఆయన కళనండి, దాన్ని నెరవేర్చింది విశ్వేశ్వరరావు గారు. విశ్వేశ్వరరావు గారు శ్రీశ్రీ అభిమానని లోకానికంతా తెలుసు. ఆ అభిమానం విశ్వరూపం ఈ పుస్తకం ద్వారా ఆయన చూపించారు. వచ్చేది ఉండగా కొత్తగా వచ్చయింది ప్రథమ ముద్రణ శ్రీశ్రీ గారి బ్లూ కలర్ 140 సైజులో. హిందూ కాలేజీలో జరిగినటువంటి అంతర్ విశ్వవిద్యాలయ ఉపన్యాస పోటీల్లో నాకు ప్రథమ బహుమతి రావడంతో వారు నాకు ఈ పుస్తకాన్ని బహుకరించారు. మహాప్రస్థానాన్ని కొత్త కాపీ అప్పుడే వచ్చాయి, బయటకు వచ్చి. అందులో ఎప్పటికైతే నేను మర్చిపోయింది ఏమిటంటే శ్రీకృష్ణ లంచ్ విలాస్లో అటు చూస్తే సేమియా ఇడ్లీ, ఇటు చూస్తే బాదం హల్వా, ఏ పదార్థం స్వీకరించాలో సమస్యగా తోచిందక ఉద్యోగి. బ్రాడ్వేలో కాంచనమాల, రాష్ట్రీయలో నార్మా షేరర్, ఏ సినిమాలో సమస్యగా తోచిందో విద్యార్థికి. అటు చూస్తే అప్పుడే వాళ్ళు, ఇటు చూస్తే బిడ్డ ఆఖరి. సముద్రం మీద పడిపోవడమా, ఉరిపోతూ చనిపోవడమా సమస్యగా తోచిందో సంసారి.
ఒక్కటి కాదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రైతుల రుచి తెలుసుకోవడానికి వేరే వేరే ఉపన్యాసాలు అక్కర్లేదు, వేరే వేరే కరపత్రాలు అక్కర్లేదు. ఈ ఒక్క పాట అవునా అటు చూస్తే బిడ్డలు ఆకలి, ఇటు చూస్తే అప్పుడు వాళ్ళు సముద్రమైన పడిపోవడమా, పుడిపోసుకొని చనిపోవడమా సమస్యగా తోచిందో సంసారికి. సెలవు, నమస్కారం. 92 వయసులో వారి యొక్క స్ఫూర్తికి మనం వారిని అభినందించాలి. ఆ స్ఫూర్తిని మనందరం కూడా చూసుకోవాలి. వారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.